హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. లాస్ట్ ఎపిసోడ్లో గుర్తుంది కదా, ఇల్లు ఇల్లాలు పిల్లలు. ఈరోజు ఎపిసోడ్లో మాత్రం మామూలుగా ఉండదు, రొమాన్స్ పీక్స్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇక నర్మదా మీద వేదపతి అలుగుతుంది. తనకి నిజం చెప్పకుండా అందరూ కలిసి కావాలని ఇలా చేశారు అంటూ వేదపతి పొంగముత్తి పెట్టుకుంటుంది. ఇంకొక వైపు ఎస్ఏ పరీక్షకి ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళాలా వద్దా అనే ధీరస్తో ప్రేమ డిస్కషన్ చేస్తుంది. అదేంటి అలా అంటావు, అది నీ కళ, తప్పకుండా వెళ్ళాలని ధీరజ్ అంటాడు. మరి ఈ ఇంపార్టెంట్ విషయాలన్నీ ఇప్పుడు డీప్గా డిస్కస్ చేసుకుందాం. సాగర్ ఉద్యోగం విషయంలో రామరాజు అన్న మాటల్ని తలుచుకొని నర్మద బాధపడుతూ ఉంటుంది. నువ్వు, నీ భార్య, మీ మామ కలిసి చాప కింద నీరులా ఇదంతా చేశారన్నమాట అని రామరాజు అన్న మాటలు నర్మదకి చివుక్కున తగులుతాయి. ఇంతలో సాగర్ అక్కడికి వచ్చి సంతోషంగా మాట్లాడతాడు. నర్మద, నాకు ఇప్పుడు ఏదో ఒక పెద్ద భారం దిగిపోయినట్లుగా ఉంది. ఇప్పుడు కాదరా, 20 లక్షల మ్యాటర్ వచ్చినప్పుడు ఉంటుంది నీకు గుండెల్లో గుణపమే. నీకు ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్పినప్పుడు నువ్వు ఎస్ అన్నావు చూసావు, అప్పుడు ఎంత సంతోషపడ్డానో ఇప్పుడు అంతే ఆనందంగా ఉంది అంటాడు సాగర్. ఇక ఈ ఉద్యోగం సంగతి నాన్నకి ఎలా చెప్పాలి, ఆ రైస్ మిల్లు నుంచి ఎలా తప్పించుకోవాలా అని చాలా ఆలోచించాను. కానీ సరిగ్గా నాన్నే సమయానికి అడగడం మంచిదైంది అంటాడు. అదేంటి సాగర్, నీకేం బాధగా లేదా, మావయ్య అన్న మాటలకి నీకేమీ అనిపించట్లేదా అని నర్మద అడిగితే, బాధ దేనికి, ఉద్యోగం చేయాలనేది నా కళ అన్న విషయం నీకు తెలుసు కదా, ఎలాగైతేనే అది నెరవేరబోతుంది అని అంటాడు సాగర్. ఇక సాగర్ మాటలకి నర్మద కూడా ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ మొత్తానికి రైస్ మిల్లు గురించి ఒప్పించే ప్రయత్నం అయితే చేస్తుంది. అది కాదు సాగర్, నువ్వు ఫస్ట్ టైం పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు ఎంత గొడవైందో చూసావు కదా, రైస్ మిల్లును నువ్వు చూసుకుంటావని మావికి ఒకప్పుడు మాట కూడా ఇచ్చావని నర్మద అంటుంది. ఇప్పుడు ఆ మాట తప్పి ఇలా చేయడం వల్ల రైస్ మిల్లు తాళాలు ఆ శ్రీవల్లి చేతికి వెళ్ళాయి చూసావా అంటుంది నర్మద. ఆయన పెద్దోడు ఉన్నాడు కదా అవన్నీ చూసుకోవడానికి, వాడికి రైస్ మిల్లే కరెక్ట్. ఈ విషయంలో నువ్వు కూడా నాన్నలా కాకుండా నన్ను కొంచెం అర్థం చేసుకో నర్మదా అంటూ దండం పెట్టేస్తాడు సాగర్. అంతే, అక్కడతో ఆగిపోద్ది. ఇక మరొక వైపు నర్మదా మీద కోపంతో వేదపతి డైనింగ్ టేబుల్ దగ్గర చేసిన వస్తువులే తీసి మళ్ళీ అక్కడే పెడుతూ ఉంటుంది. దీనితో నర్మద ఎలాగైనా సరే అత్తయ్యని కూలి చేయాలని మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. కానీ వేదపతి మాత్రం అస్సలు తగ్గేదేలే అని భీష్మించి కూర్చుంటుంది. హేయ్, నాతో మాట్లాడాలి అని ప్రయత్నించుకో, నువ్వు చేసింది చాలు, తెలివైన కోడలువని నెత్తి మీదకి ఎక్కించుకుంటే ఇలా చేస్తావా, పో ఇక్కడి నుంచి అంటూ చిరాకు పడుతుంది వేదవతి. దీనితో నర్మదకి ఏం చేయాలో అర్థం కాదు. అత్తయ్యను కూలి చేయాలంటే ప్రేమను పిలిచి రంగంలోకి దిగాల్సిందే అనుకుంటుంది. ఇక ప్రేమ పుస్తకం పట్టుకుని చదవకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఈ సీరియల్లో మాత్రం చదివిందేముండదు కానీ అన్నీ అయిపోతారు, డాక్టర్, ఇంజనీర్, పోలీస్ ఏదైనా సరే. ఇక ఇంతలో దారాజ్ అక్కడికి వచ్చి, ఏంటి ప్రేమ, చదవడం అయిపోయిందా, రేపే ఎగ్జామ్ గుర్తుంది కదా అంటాడు. మరి ఎగ్జామ్ పెట్టుకుని మొదలు డిస్టర్బ్ చేస్తారా వరస్ట్ ఫెలో అని అనకుండా పేరేసిన జరుగుద్ది. ఏంట్రా ఇప్పుడు ఈ పరీక్షకు వెళ్ళడం అవసరమా, ఇంట్లో ఏం జరిగిందో చూసావు కదా, నర్మదా అక్క సాగర్ బాబుపై మావయ్య ఎలా కోప్పడ్డారో, ఇప్పుడు మళ్ళీ మనం ఇలా ఎగ్జామ్కి వెళ్ళామంటే మావయ్య ఏం అంటారో అని భయంగా ఉంది. ఇక ఈ విషయం ఇక్కడితో వదిలేద్దామని అంటుంది ప్రేమ. కానీ ధీరజ్ మాత్రం ప్రేమను దగ్గరికి తీసుకుని రొమాంటిక్ మూడ్లోకి వెళ్తాడు. ఇప్పుడు చెప్పు, వదిలేద్దామా అని ధీరజ్ అడిగేసరికి, నువ్వు నన్ను ఏదో చేసి మొత్తానికి నన్ను ఒప్పిద్దామని చూస్తున్నావు అంటుంది. ఇక ధీరజ్ మెల్లగా ప్రేమ పెదాల మీద వేలు పెట్టి రుద్దుతూ ముద్దు పెట్టేందుకు ట్రై చేస్తాడు. సరిగ్గా అదే టైంకి ఈ పిచ్చి ప్రేమని చెడగొట్టడానికి నర్మద అక్కడికి వస్తుంది. నర్మద రావడంతో ధీరజ్ కంగారు పడి ముద్దివ్వకుండా ఆ నాన్న వస్తున్నా అంటూ జారుకుంటాడు. ధీరజ్, నిన్నెవరు పిలవట్లేదులే అని నర్మద ఆట పట్టిస్తుంది. ఇక ప్రేమ దగ్గరికి వచ్చిన, డిస్టర్బ్ చేశానా అని నర్మద అడిగితే, అవునక్క, రాక మా ఊడికి మూడొచ్చింది, సరైన సమయానికి వచ్చి చెడగొట్టావంటుంది ప్రేమ. ఆహా అలాగా అంటూ ప్రేమని ఆట పట్టిస్తుంది నర్మద. సరే రా, అలా వెళ్దామని అత్తయ్య అలిగారు, ఏదో ఒకటి చేయాలని అంటుంది నర్మద. సరే రా మరి తేల్చేద్దామని ప్రేమ కూడా అంటుంది. ఇక మరొక వైపు కిచెన్లో నర్మద జపం చేస్తూ ఉంటుంది శ్రీవల్లి. నా మొగుడి కంటే ఈ నర్మదని ఎక్కువగా తలుచుకుంటున్నానని వల్లి తిట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో నర్మద, ప్రేమ ఇద్దరు కిచెన్లోకి వస్తారు. ఏం చేస్తున్నావు బల్లక్కాయ్, చేసిన పని చాలే కానీ వెళ్ళి రెస్ట్ తీసుకో, మిగిలిన పని నేను చేస్తానులే అంటుంది నర్మద. ఏంటి నా మీద వీళ్ళకి ఎంత ప్రేమ పొంగిపోతుంది, ఏదో చేద్దామనుకుంటున్నారు, ఇక్కడి నుంచి ఇంచు కూడా కదలకూడదని భీష్మించు కూర్చుంటుంది. కానీ ఏంటి బల్లక్క, ఇంకా ఇక్కడే ఉన్నావు, వెళ్ళు అని ప్రేమ చెప్పడంతో తప్పక శ్రీవల్లి హాల్లోకి వెళ్ళి కూర్చుంటుంది. ఇక నెమ్మదిగా గిన్నెలు తోముతున్న వేదవతి దగ్గరికి వెళ్ళి కూల్ చేసేందుకు ప్రయత్నిస్తారు నర్మద, ప్రేమ. అక్క, ఏంటి మన అత్తయ్య కోపంగా ఉన్నట్లుంది, అయినా నువ్వు చేసిన పని ఏమైనా చిన్నదా, నేనే అత్త స్థానంలో ఉండుంటే నీ కాళ్ళు విరగ్గొట్టి పొయ్యిలో పెట్టుండేదాన్ని అంటుంది ప్రేమ. అంత తప్పు నేనేం చేశానే, అయినా కన్న కొడుకుపై చూపించకుండా ఆ కోపం కోడల మీద చూపించడం ఏంటి, కోడలంటే బయట నుంచి వచ్చిందనే కదా,
అంత లోకువా కోడలంటే అని నర్మద అంటుంది. ఈ మాటలకు వేదవతి ఫైర్ అవుతుంది. ఒసే, ఈనాడైనా మిమ్మల్ని కోడలలా చూసుకున్నానా? కన్న కూతుర్ల కంటే ఎక్కువగా చూసుకున్నాను కదే. ఆయన కూతురి గుండెల మీద తన్నింది. ఇక మీరు ఒక లెక్క అంటుంది వేదవతి. ఇక వేదవతిని సూటిగా ఒక్క ప్రశ్న అడుగుతుంది నర్మద. మీకు నిజంగా సాగర్ ఉద్యోగం చేయడం ఇష్టం లేదని చెప్పండి అత్తయ్య, ఇప్పుడే రాజీనామా చేయిస్తాను అంటుంది. దీనికి వేదవతి కాసేపు ఆలోచించి, ఆయన కొడుకు దొరలా రెడీ అయి దర్జాగా ఉద్యోగం చేస్తే నాకెందుకు నచ్చదు, కానీ మా ఆయన మనసు బాధ పెట్టడం ఇష్టం లేక అలా అంటున్నాను అంతే. ఆయన నా చిన్న కొడుకు తప్ప అందరూ ఇక్కడ ఒకటే మూట, వాడైతే నా దగ్గర ఏమీ దాచడు అంటుంది. ఇందులో ధీరజ్ వచ్చి, అమ్మా, నేను నీ దగ్గర ఒక విషయం దాచాను, రేపు ప్రేమకి ఎస్ఏ పరీక్ష ఉంది అంటాడు. వెంటనే ప్రేమ పక్కకి జరిగి, అమ్మో అత్త, నాకేం సంబంధం లేదు, ఇప్పుడు ఈ పరీక్షలని వద్దంటే వీడియో వినకుండా రాయాలని బలవంతం పెడుతున్నాడని ప్రేమ అంటుంది. చూడమ్మా, ప్రేమ వాళ్ళ ఇంట్లో ఉండుంటే ఖచ్చితంగా తనని ఎస్ఏ చేసి ఉండేవారు తన తండ్రి. ఇప్పుడు అది ఇక్కడికి వచ్చిందనే కారణంతో తన కళ ఆగిపోకూడదు కదా అని సెంటిమెంట్ డైలాగులు కొడతాడు ధీరజ్. దీనితో సరేలే, నేనే ఏదో ఒకటి చేసి మిమ్మల్ని పరీక్ష కోసం పంపుతా అని వేదవతి అభయం ఇస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్లో అది ఎగ్జామ్ రాస్తుందో రాయదో, లేక సాగరాడు 20 లక్షల మీటరు బయటకు వస్తుందో చూడాలి. అందరికీ కీప్ వాచింగ్ మన సీరియల్.